హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చాం. ఆలయం ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మేము చిన్నప్పటి నుండి ఎప్పుడు దర్శనానికి వచ్చినా ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ల గుర్తును తీసుకుని 3 ప్రదక్షిణలు చేసి ఆలయ దర్శనానికి వెళ్తాము. మంగళ, శుక్ర, ఆదివారాల్లో అమ్మవారికి ఉదయం 7 గంటలకు అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత అలంకార దర్శనం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇతర సేవా వివరాలకు వస్తే మంగళ, శుక్ర, ఆదివారాల్లో కుంకుమార్చన 151 రూపాయలు, అభిషేకం ధర 300 రూపాయలు. ప్రతి నెల పౌర్ణమికి చండీ హోమం జరుగుతుంది, దాని ధర 501 రూపాయి. లక్ష కుంకుమార్చన 801 రూపాయి చెల్లించి మనం అర్చనల్లో పాల్గొనవచ్చు. మేమైతే అర్చన టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. గుడి లోపల సెల్ ఫోన్స్ అలో లేదండి, అందుకే ఇక్కడ ఫోటోలో ఉన్న అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి అభిషేకం చేసిన పాలను ఇక్కడ ప్రసాదంగా స్వీకరిస్తారు. అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకునే వాళ్ళు ఇక్కడ ఇంటి నుంచి సామాగ్రిని తీసుకువచ్చి ఇక్కడే పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. అలాగే విశేషంగా మంగళ, శుక్ర, ఆదివారాలలో అమ్మవారి ఆవరణంలో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తారు. మేము మంగళవారం వచ్చాం కాబట్టి మేము కలిసి నిమ్మకాయ దీపాలను వెలిగించాము. ఇప్పుడు గుడి రెనోవేషన్ కూడా జరుగుతూ ఉంది. దాతలు ఎవరైనా గుడి పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలనుకుంటే ఇక్కడ బోర్డులో చూపిస్తున్న వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న స్తూపాన్ని చూస్తున్నారు కదండి, జాతర సమయంలో ఈ స్తూపానికి అమ్మవారిని బంకమట్టితో తయారు చేస్తారు. ఇదిగో ఈ విధంగా మే నెలలో జరుగుతుందండి గంగ జాతర. మీరు పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ వేసుకున్న వేషధారణ జాతర సమయంలో ఈ గంగమ్మ ఆలయంలో మీరు చూడవచ్చు. 2025లో జరిగే గంగ జాతర గురించి మరొక వీడియోలో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.